ఇవాళ ఒక కార్మిక వర్గానికి శుభదినం, ఆనందకరమైన విషయం. కార్మిక వర్గం కొట్లాడటానికి సంఘటితం అవుతున్న స్థితి, 2 IFTలు విలీనమవుతున్న స్థితి, కార్మిక వర్గం మీద జరుగుతున్న పెనుదాడి మనందరికీ తెలుసు. బొగ్గు బావులు ఇవాళ ఏమైనాయో మనం చూస్తున్నాం. బొగ్గు బావులు ఇవాళ బావుల్లాగా లేవు, బావుల బతుకులాగా లేవు. ఇవాళ పర్మనెంట్ కార్మికుల సంఖ్యను 1,17,000 నుంచి 39,000 కుదించబడ్డది. అవుట్ సోర్సింగ్ పేరుతో జరుగుతున్న పరిణామాన్ని మనం చూస్తున్నాం. కార్మిక వర్గం మీద 10 గంటల భారం, 4 కోడ్స్ తీసుకొచ్చి 29 చట్టాలు రద్దు చేసి పాలకపక్షాలు ఇష్టారాజ్యంగా కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. 139 సంవత్సరాల క్రితమే 8 గంటల కోసం ప్రాణాలు అర్పించిన కార్మిక వర్గం, కార్మిక నాయకులు అనేక మంది ఉండి 8 గంటలు సాధిస్తే ఇవాళ 12 గంటలు మార్చడానికి సిగ్గు ఎగ్గు లేకుండా ఈ పాలక వర్గాలు అమలు జరుపుతున్న ఈ స్థితి నుంచి దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని నిలబెట్టడానికి, కలబట్టడానికి, గెలవడానికి, కార్మిక వర్గ హక్కుల్ని నిలబెట్టడం కోసం మేము యూనిటీ అయి ఒకే రాజకీయ సిద్ధాంత అభిప్రాయాలు కలిగి ఉన్న వాళ్ళం. మా మధ్య వచ్చిన చిన్న విభేదాలన్నింటినీ కూడా పరిష్కరించుకొని మేమందరం ఒక్కటిగా ఈ కార్మిక వర్గాన్ని ముందుకు నిలపడానికి, నిలబెట్టడానికి, కార్మిక వర్గ హక్కుల కోసం పోరాటానికి ఈరోజు ఈ విలీన సభ జరుపుకుంటున్నాం. ఇందుకు అందరూ కూడా అవి చేసిన వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ విషయంలో పోరాటాలకు కూడా ఇంతే సంఘటితంగా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తున్నాను.